బయటను మనం అయితే కైకలూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం అనమాట. ఈరోజు మనం కైకలూరు నుంచి ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు తమిళ చూడంగానే ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. మనం ఈరోజు వచ్చేసి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో టైం అయితే అస్సలు లేదు. మిగిలిన విశేషాలన్నీ కూడా స్టేషన్ లోపలికి వెళ్ళకైతే మాట్లాడుకుందాం. సో మనం అయితే సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాం అనమాట. మనకు వచ్చి పొజిషన్ కూడా ఇస్తారు. మనకు వచ్చేసి B1 అనమాట. అదిగోండి అక్కడ అనమాట మన కోచ్ అయితే, అదిగోండి B1. సో మన ట్రైన్ ఆకివీడైతే దాటింది, ఇంకొంచెంసేపట్లో వస్తుంది. సో మన నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది VAP4 లోకోమోటివ్ తోటి. 2206 విజయవాడ VAP4 తోటి అయితే వచ్చింది. మనకు వచ్చేసి B1 అనమాట. $12:28కి రావాల్సిన 12:50కి అయితే వచ్చిందండి. 22 minutes లేట్కి అయితే కైకలూరుకి అయితే వచ్చింది. ఈ ట్రైన్ క్రేక్ షేరింగ్ కూడా ఉంది. నర్సాపూర్ నాగర్సోల్, నర్సాపూర్ లింగంపల్లి అనమాట. సో ఈసారి అయితే సీట్ నెంబర్ 19 అప్పర్ అయితే వచ్చిందనమాట. లోవర్ బర్త్ అయితే రాలేదు ఈసారి. అద్దెకొండ వచ్చింది మన కోచ్ B1. సో మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అనమాట. మనతో 19 అటు సైడ్ అయితే వచ్చింది, కానీ ఇటు సైడ్ అయితే వచ్చాను. సో మనకి ఇక్కడ ఒక ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుద్ది. 20677 చెన్నై సెంట్రల్ నర్సాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అవుద్ది. బాయ్ బాయ్ కైకలూరు. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది గుడివాడ జంక్షన్ అనమాట. ఇదిగోండి వందే భారత్, చెన్నై సెంట్రల్ నర్సాపూర్ వందే భారత్. సో ఇంక మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గుడివాడకి వచ్చింది, ఆగింది. ఇప్పుడు డిపార్ట్ కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ విజయవాడ. సో ఏంటంటే మనం కైకలూరు నుంచి ఇంకా ఫుడ్ తింటూనే ఉన్నాం అనమాట. 2 పులిహోర ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాం, ఇంకా అవ్వలేదు, ఇంకా తింటూనే ఉన్నాం. సో ప్రజెంట్ అయితే గుడివాడ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ట్రైన్ అయితే. నెక్స్ట్ స్టాప్ విజయవాడ. సో అటు చూస్తున్నట్లయితే అక్కడ ట్రైన్ ఉంది చూడండి, కొల్లం మచిలీపట్నం శబరిమల స్పెషల్. సో ఇక్కడ 4th ప్లాట్ఫామ్లో గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. ఇంకా డైరెక్ట్గా విజయవాడ దగ్గరలో కలుద్దాం. సో లంచ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. హ్యాండ్ వాష్కి అయితే వచ్చాం. సో ఇందాక దాకా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే వచ్చాయి అనమాట. ఇప్పుడే వెళ్ళిపోయినాయి గుడివాడ దాటాక. స్కిప్పింగ్ రామవరపాడు. సో టైం అయితే చూడండి 2 o'clock అయితే అయింది. ఈ టైం కల్లా మన ట్రైన్ విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోవాలి, కానీ ఇంకా విజయవాడ ఎంటర్ అవ్వలేదు. సో ప్రజెంట్ మధురానగర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. సో ఇక్కడైతే ట్రైన్ అయితే చాలా స్లోగా మూవ్ అవుద్ది అనమాట ఇక్కడ నుంచి విజయవాడ ఎంటర్ అయ్యేదాకా. సో చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక ట్రైన్ అయితే ఆపేశారు. 12804 విశాఖపట్నం న్యూఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఆపేశారు మన కోసం విజయవాడ అవుటర్లో అయితే. ఆ ట్రైన్ సూపర్ ఫాస్టే, మంది సూపర్ ఫాస్టే, కాకపోతే ఆ ట్రైన్ ఆపేసి మన ట్రైన్ అయితే పంపుతారు ఇప్పుడు. ఆ ట్రైన్కి లోకల్ రివర్సల్ ఉంది, మనకు కూడా లోకల్ రివర్సల్ ఉందన్నమాట.
సో మన ట్రైన్ రావడం వల్ల ఆ ట్రైన్ అయితే ఆపడం జరిగింది. లేదంటే ఒకవేళ ఆ రెండు కూడా స్టార్ట్ అయిపోయి ఒక ప్యారలల్ రన్ అయితే అవ్వచ్చు. కానీ ఆ ట్రైన్ కొంచెం లేట్ అయితే బాగుండు. అప్పుడు ఒక మంచి ప్యారలల్ రన్నింగ్ అయితే అయ్యేది. సో అది ఆ ట్రైన్ అలా వచ్చి ఇప్పుడు అక్కడ ఆగాక మన ట్రైన్ అయితే పంపేవారు. కొంచెం ప్యారలల్ రన్ అయితే అయ్యేది. కాకపోతే ఆ ట్రైన్ ఫస్ట్ వచ్చి ఆగిపోయాక మనల్ని అయితే పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ట్రైన్ గురించి ఇది డే టైమ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అనమాట. 20805 ఏపీ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, అది నైట్ ఏపీ ఎక్స్ప్రెస్, ఇది డే టైమ్ ఏపీ ఎక్స్ప్రెస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఈ ట్రైన్ అవతలేమో జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్. సో ఇదండి మ్యాటర్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వ్యాగన్ అయితే వేసారు, అందువలన ఇక్కడ అంతసేపు అయితే ఆగిపోయింది. సో మనం విజయవాడ జంక్షన్ పాయింట్కి అయితే వచ్చాం. సో మీరు ఆ రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అదేనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయే లైన్ అయితే హైదరాబాద్ లైను. సో అక్కడ వ్యాగన్లోకి అయితే కనిపిస్తుంది కదా, మ్యాక్సిమం మన కాళ్ళలోనే పవర్ లోక్ కింద అయితే రావచ్చు మనకి విజయవాడ నుంచి నాగర్సోల్ దాకా. లేదంటే ఏ వ్యాప్ 7 వ్యాప్ 4 కానీ తగిలిస్తారు మళ్ళీ షెడ్ నుంచి తీసుకొచ్చి. సో ప్రజెంట్ విజయవాడకి అయితే ఎంటర్ అవుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6 కూడా తీసుకెళ్తారు అనుకోండి ఈసారి కూడా. చూడండి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి. అక్కడ డైమండ్ క్రాసింగ్ కూడా ఉంది. సో మనం విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చామండి. అటు సైడ్ అయితే క్రౌడ్ ఎక్కుతున్నారని చెప్పి ఇటు సైడ్ చూపిస్తున్నాను. సో ఇందాక మనం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాం. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ 6కి అయితే ఇచ్చినట్టు ఉన్నారు. ఒకసారి చూద్దాం కొంచెం క్రౌడ్ క్లియర్ అయ్యాక. ట్రైన్ మినిమం ఇక్కడ ½ అవర్ అయినా ఆగుద్ది, లోకల్ రివర్సల్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడే విజయవాడలో అయితే దిగామన్నమాట. ఎలాగో ఇక్కడ ½ అవర్ ఆగుద్ది కాబట్టి కొంచెంసేపు దిగాం. సో మన ట్రైన్ అయితే చాలా లేట్గా అయితే వచ్చింది. విజయవాడకి అయితే 40 మినిట్స్ పైన లేట్ అయితే అయ్యింది. సో 6th ప్లాట్ఫామ్ అయితే చూడండి, మనం ఇందాక ఓవర్టేక్ చూసి వచ్చాం కదా స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఇప్పుడు స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఇప్పుడు వచ్చింది అన్నమాట 6th ప్లాట్ఫామ్కి అయితే. సో మీరు అక్కడ చూసినట్టయితే లింగంపల్లి, నర్సాపూర్, నాగర్సోల్ అని అయితే ఉంది కదా. సో ఏంటంటే ఇది లింగంపల్లి ఎక్స్ప్రెస్తో అయితే రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా. వారంలో ఫ్రైడే సండే మినహా మిగిలిన 2 రోజులు కూడా సూపర్ ఫాస్ట్ కింద అయితే నర్సాపూర్ నాగర్సోల్ వయా వరంగల్ మీదగా అయితే అవుతుంది. అండ్ మిగిలిన 2 రోజులు నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కింద అయితే అవుతుంది వయా గుంటూరు మీదుగా. అండ్ లింగంపల్లి డైలీ అనమాట. సో లింగంపల్లి నుంచి నర్సాపూర్ వస్తుంది కదా మార్నింగ్ ట్రైను. ఆ ట్రైన్లో ఇప్పుడు మళ్ళీ సర్వీసింగ్ చేయించాకైతే నాగర్సోల్ అయితే పంపుతారు. సో మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ లాగేది ఖమ్మం అనమాట. సో కరెక్ట్గా 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ ఆగింది. ఇప్పుడు డిపార్ట్ కూడా అయిపోతుంది.
సో మనకు లోకో రివర్సల్లో ఏం లోకో పెట్టారో చూడాలి. మ్యాక్సిమం మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వ్యాప్4 పెట్టి ఉంటారు. విజయవాడలో మనకైతే వ్యాగన్ అయితే పెట్టారు. ఇందాక మనం అవుటర్లో చూసిన లోకనే మనకు వచ్చిందన్నమాట పవర్లోకి అయితే. అదిగోండి వ్యాగన్ అయితే పెట్టారు మనకి. సో ఇక్కడ నుంచి వ్యాగన్ పర్ఫార్మెన్స్ అయితే చూడాలి. అక్కడ ఒక షంటింగ్లోకి అయితే వస్తుంది చూడండి. ఒక ఆల్కో అయితే చాలా రోజులు అయితే అయిపోయింది ఆ ఆల్కోస్ని చూసి. మళ్ళీ సో మనం ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాం. 2 ట్రైన్లు అయితే ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నాం. అటు సైడ్ పక్క ఉన్నది 17405 తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్. రాయనపాడులో అయితే ఓవర్టేక్ అయితే అవుతుంది. సో మనకి ఖమ్మంకి ముందు ఒక చిన్న ప్యారలల్ రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. ప్యారలల్ రన్నింగ్ కాస్త ఓవర్టేక్ అయితే అయిపోయింది. మన ట్రైన్ అయితే ఆ గూడ్స్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది మనం చూస్తున్నట్లయితే. బ్యాగ్ 12B లోకోమోటివ్స్ అనమాట. వాటిని అయితే ఇప్పుడు మనం ఓవర్టేక్ చేస్తాం. వెల్కమ్ టు ఖమ్మం. చికెన్ ఫ్రై తీసుకుని డబ్బులు పంపిస్తాను అంటే చెప్తే. సో ఖమ్మంకి అయితే వచ్చిందన్నమాట మన ట్రైన్ అయితే. ఆల్మోస్ట్ 1 అవర్ లేట్ అనమాట. 52 మినిట్స్ లేట్గా అయితే ఖమ్మంకి అయితే వచ్చింది. 329 కావాల్సింది 420కి అయితే వచ్చింది. సో చూస్తున్నట్టయితే 420కి అయితే వచ్చిందనమాట ఖమ్మంకి అయితే. సో రావడమే లేట్గా వచ్చింది. ఇప్పుడు డిపార్ట్ అయిపోద్ది అనుకుంటా. ఇప్పుడు టైం అయితే 4:21 అయితే అయ్యింది. ఇంకొంచెంసేపట్లో డిపార్ట్ అయిపోద్ది. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఫిట్ ఫర్ 110 kmph అని.
సో ఏంటంటే వైసీఎఫ్ కోచెస్ కాబట్టి ఇవి ఓన్లీ 110 కిలోమీటర్ స్పీడ్ వరకునే వెళ్ళగలవు. ట్రైన్ వచ్చి 10 మినిట్స్ పైన అయింది, ఇంకా సిగ్నల్ అయితే రాలేదు. ఇక్కడ మన ట్రైన్కి అయితే ఒక ఓవర్టేక్ అయితే పడింది. స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట, చూపిస్తాను. సో వచ్చేస్తుంది స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే. సో ఖమ్మంలో 22 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ స్టాప్ మహబూబాబాద్. సో ఖమ్మంలో అయితే చాలా ల్యాగ్ అయితే అయ్యింది. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ అని చాలాసేపు అయితే ఆపేశారు. నెక్స్ట్ స్టాప్ మహబూబాబాద్. బాయ్ బాయ్ ఖమ్మం. బాయ్ బాయ్ ఖమ్మం. నెక్స్ట్ స్టాప్ మహబూబాబాద్. సో ట్రైన్ 1.5 అవర్ లేట్గా అయితే వరంగల్కి అయితే వచ్చిందనమాట. సో చాలా లేట్గా అయిందనమాట. ఇందాక కేసముద్రంలో ఒకసారి ఆపేశారు, మళ్ళీ ఎలుగురులో కూడా ఒకసారి ఆపేశారు. చాలా డిలే అవుతుంది ట్రైను. నెక్స్ట్ స్టాప్ కాజీపేట అనమాట. అక్కడ మన ఫుడ్ కూడా పికప్ చేసుకోవాలి. సో 6:34కి అయితే వచ్చిందనమాట వరంగల్కి అయితే. చాలా లేట్ అయితే అయ్యింది. సో వచ్చింది కదా అంబికా దర్బార్బతి అడ్వర్టైజ్మెంట్. ఈ వరంగల్ రైల్వే స్టేషన్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. సో ఇది 4th ప్లాట్ఫాము. సో అటు సైడ్ కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది, చూపిస్తాను. సో ఇదిగోండి, ఇది 3rd ప్లాట్ఫామ్. 2 సైడ్స్ అయితే ఉందన్నమాట ప్లాట్ఫామ్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్కి. సో అక్కడైతే క్లియర్ చేస్తారు ఆ ట్రైన్ అయితే. సో 1 hour 27 minutesలో కాజీపేటకి వచ్చింది ట్రైన్ అయితే. 1 hour 27 minutes డిలే అనమాట. ఇక్కడ మనం ఫుడ్ అయితే పిక్ చేసుకోవాలి. సో డిన్నర్ చేసే లోపల ట్రైన్ అయితే చర్లపల్లి అయితే వస్తుంది అనమాట. సో మామూలుగా అలా బయటకైతే దిగానే ఇక్కడ కొంతసేపే ఆగుద్దని అక్కడ కాజీపేట హదాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు డిపార్ట్ కూడా అయిపోతుంది. సో మన ట్రైన్ అయితే కామారెడ్డి నిజామాబాద్ మీదుగా నాగర్సోల్ అయితే వెళ్ళిపోద్ది. మనమేమో ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్లో అయితే దిగిపోతాం. 3rd ప్లాట్ఫామ్కి అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది 3rd ప్లాట్ఫామ్కి. రీసెంట్గా ట్రైన్ చర్లపల్లి కూడా స్టాప్ అయితే వచ్చింది. సో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది అనమాట.
ఏదో ట్రైన్ స్కిప్ చేస్తుందా? ఏ ట్రైన్? మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతుందా ట్రైన్? సో ఆ లోపల ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ గరీబ్ రథ్. సో ఇప్పుడు వెళ్ళింది చూడండి, అది వచ్చేసి దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ చర్లపల్లిలో కూడా స్టాప్ అయితే లేదు. సో ఇప్పుడు ఎల్టీటీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేస్తున్నారు. మన ట్రైన్ అయితే గంట నుంచి ఎక్కడే ఉండిపోయింది, ఇంకా కదలట్లేదు. సో మొత్తానికి చర్లపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోతుంది ట్రైన్ అయితే. నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళి ఆగేది కామారెడ్డిలోనే ఆగుద్ది అనమాట. చర్లపల్లి.
ఛత్రపతి సంభాజీ నగర్. ట్రైన్ అయితే 2.5 hours లేట్గా అయితే వచ్చింది అన్నమాట. సో ట్రైన్ అయితే మొత్తానికి ఛత్రపతి సంభాజీ నగర్ అయితే వచ్చింది. నేనైతే ఇక్కడ దిగేస్తాను. లాస్ట్ ఒక్క మాట, విజయవాడ నుంచి నాగర్సోల్ మధ్యలో ఇదేనమాట సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే. కాకినాడ సాయినగర్ ఎక్స్ప్రెస్ అయినా విశాఖపట్నం సాయినగర్ ఎక్స్ప్రెస్ అయినా ఏవి పనికిరావు అనమాట దీని ముందు అయితే. సో వీడియోని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రమ్ ఛత్రపతి సంభాజీ నగర్.